4వ వర్ధంతిని పొదుమూరు గ్రామంలో జరుపుకుంటున్నాము. ఈ వర్ధంతి సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి కూచిపూడి రవి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ గ్రామ ప్రజలకి అందరికీ ముందుగా నా నమస్కారాలు. కమ్రేడ్స్, ఈ బాలస్వామి మాకు చిరపరిచరు. మేము ఖమ్మంలో ఉంటాము, ఎప్పుడు నిత్యం ఖమ్మం వస్తూ ఉండేవాడు. ఖమ్మానికి రావడానికి ముందు కూడా ఈ ఊర్లో పార్టీ ఉండేది. మాకు మా ఊరికి, మా స్వగ్రామం రాపల్లి, ఆ రాపల్లికి ఈ ఊరికి కూడా సంబంధాలు ఉండేవి. ఆ సంబంధాల ప్రకారం మేము ఎప్పుడు వచ్చినా కూడా ఆయన చిరునవ్వుతో నవ్వుకుంటూ మమ్మల్ని ఆహ్వానించి, మాకు ఇక్కడ విద్యా కమిటీ ఎలక్షన్లు మాకు అక్కడ జరుగుతుంటే కూడా ఇక్కడ మీ ఊరు నుంచి మాకు 2 ఓట్లు వస్తే మన పార్టీ గెలిచి, లేకపోతే సిపిఎం పార్టీ వాళ్ళు గెలుస్తారు. అయినా కూడా బాలస్వామి గారికి మమ్మల్ని పరిచయం చేస్తే పోతే ఎమ్మటే ఆ 2 ఓట్లు తెల్లారి పొద్దున తీసుకొచ్చి మా ఊర్లో పెట్టి వేయించి, పార్టీ అంటే అంత గౌరవంగా మర్యాదగా నడుచుకొని బాలస్వామి గారు అంత త్యాగం చేసి మా ఊరి దాకా ఓట్లు తీసుకొచ్చి కూడా వేయించాడు. పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కమిట్మెంట్ అంటే అట్లా ఉండాలా. ఆ రోజుల్లో అట్లా ఉంది. ఇప్పుడు కూడా ఈ గ్రామంలో కమిట్మెంట్ పార్టీనే. కాకపోతే ఒకప్పుడు మనకేమో పాత మన మిత్రులే శత్రువులు ఉన్నారు, మన సోదర పార్టీ వాళ్ళు. ఇప్పుడు కొత్తగా శత్రువులు ఇంకొకరు తయారు. మొన్న ఎలక్షన్లో మేము చూసినాము. వాళ్ళు కూడా అంటే మనం మంచి పనులు చేస్తున్నాం, ఈ గ్రామానికి మన శాఖ తరఫున కానీ మన పార్టీ తరఫున కానీ మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మనకి శత్రువులు ఎక్కువ అవుతారు. ఆ శత్రువులను ఎదుర్కొంటూ కూడా మరింత ఈ గ్రామాన్ని ఎరిపెక్కించే విధంగా బాలస్వామి కాకుండా వాళ్ళందరికి కూడా వాళ్ళ ఆశయాలను వాళ్ళ మనమంతా నివృత్తి చేసుకొని వాళ్ళ ఆశయాల కోసం మనం ఇంకా ఈ పార్టీని ముందు తీసుకుపోయి ఇంకా ఎక్కించేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగని ఇది త్యాగాల పార్టీ, ఇది కమ్యూనిస్ట్ పార్టీ. ఎర్రజెండా ఒట్టికి పుట్టలేదు. పేదల కోసం, కష్టజీవుల కోసం పుట్టింది ఈ ఎర్రజెండా. ఎప్పుడూ కూడా పేదల కోసం, పేదల గుడిసె కోసం, పేదల తిండి కోసం, పేదల స్థలాల కోసం, ఇళ్ల కోసం, పొలాల కోసం, వాటి కోసం, పొట్ట కోసం, గుడి కోసం పోరాడేదే కమ్యూనిస్ట్ పార్టీ. ఇక మిగతా పార్టీలు అవి కూడా పోరాడడం, పేదలంటే కూడా నచ్చరు వాళ్ళకి. ఈ పేదల కోసం పోరాడుతున్న కమ్యూనిస్ట్ పార్టీలో బుర్జువా పార్టీలు ఉంటాయి, వస్తుంటాయి, పోతాయి, రంగులు అద్దుకొని వస్తారు. మొన్న ఒకటి వచ్చింది పోయింది, నిన్న ఒకటి వచ్చి పోయింది, మళ్ళీ ఇలా కొత్త కోట వెళ్తుంది. ఇటువంటివన్నీ వస్తుంటాయి పోతుంటే మనం చూస్తూనే ఉంటాం. మన పార్టీకి 101 సంవత్సరం కూడా వచ్చింది. ఎన్నో చూసుకుంటూ వచ్చినా, ఎన్నో ఒడిదుడుకులు లేస్తున్నాం, మళ్ళీ లేస్తున్నాం, మనకి ఏమీ కాదు. ఈ గ్రామంలో కూడా మన కొద్ది తేడాతో మనం ఇది అయిపోయాం. మళ్ళీ రేపు ఎంపీటీసీలు ఉన్నాయి. రేపు అదే పట్టుదలతో, అదే స్ఫూర్తితో చేస్తే మళ్ళీ ఎంపీటీసీ మనం గెలుచుకోగలుగుతాం. ఎప్పుడూ ఒకలాగానే ఉండదు.